హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు కదా, చాలా టైం తినేస్తుంది. ఈ డ్రాయింగ్కే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ ట్యాంక్ని డ్రా చేయడానికి నాకు 2 డేస్ పట్టింది. సో ఈ నెక్స్ట్ 2 డేస్ ఈ ట్యాంక్ మీద వర్కౌట్ చేశాను అనమాట. ఈ ట్యాంక్సే మేజర్ పార్ట్ అనమాట. ఈ డ్రాయింగ్, ఈ పెయింటింగ్ అయిపోతే ఇంకా అన్ని పనులు వెంటనే అయిపోతాయి. సో నేను లేట్ నైట్ 12 వరకు ఎవ్రీడే వర్క్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్. నెక్స్ట్ డే బిఫోర్ నైట్ అదంతా పెయింట్ చేశాను. సో ఇంకా 4 ట్యాంక్స్ ఉన్నాయి పెయింట్ చేయడానికి. ఈలోగా లంచ్ టైం అయింది. సో లంచ్ టైంలో టొమాటో చారు, బెండకాయ ఫ్రై అండ్ అప్పడాలు తిన్నాను. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే మాత్రం. సో ఇంక రోజంతా అలాగా వర్క్ చేస్తూనే ఉన్నాను గైజ్. నాన్ స్టాప్గా అలాగా పెయింట్ చేస్తూనే ఉన్నాను. అండ్ నా గ్లాస్ బాక్స్ మా ఫియాన్సీ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, అది ఎప్పుడు తేవాలా అనే ఒక దీనిలో ఉన్నాను. బట్ ఈలోగా సడన్గా మా మామయ్య కాల్ చేశారు. నేను ఫ్రీగా ఉన్నాను, రేపు పట్టుకెళ్దామా అని కాల్ చేశారు. సో ఇంకా ఆ రోజు నైట్ నేను 8:30 ఆ టైంకి షాప్కి వెళ్ళి కొన్ని పాత అట్టలు తెచ్చుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్. మొత్తం నా బైక్ అన్నీ బిగించాను. సో మనకి అట్లన్నీ ఫ్రీ కాబట్టి ఇక్కడ నుండి వైజాగ్ పట్టుకొని వెళ్తున్నాను. బండి అయితే ఫుల్గా లోడ్ చేశాను. అండ్ ఇంకా వైజాగ్కి అరౌండ్ 8కి నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. నేను వెళ్తుండగా మధ్యలో విజయనగరం బైపాస్ రోడ్ ఉంటుంది కదా, అక్కడ మొత్తం తేనెటీగలు అనమాట. రోడ్ అంతా తేనెటీగలు పట నా హెల్మెట్ని కొట్టేసాయి. ఈ తేనెటీగ అయితే నా హెల్మెట్ లోపలికి కూడా దూరిపోయింది. సో మొత్తం మెస్సీగా అయిపోయింది. అంతా స్టింగ్ చేసేసాయి అనమాట. సో స్క్రీన్ అంతా చూసారా, డాట్స్ అంతా చాలా మెస్సీగా అయిపోయింది. అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాను. అండ్ నేను డైరెక్ట్గా మా మామయ్యని కలిసి పూర్ణ మార్కెట్ వెళ్ళి థర్మోకోల్ షీట్స్ కొనేసి ఫియాన్సే వాళ్ళ ఇంట్లో పెట్టేసి నేను ఫియాన్సే మళ్ళీ ఆర్ట్ షాప్కి బయలుదేరాను అనమాట. అరౌండ్ 11:30 ఆ టైంకి. ఇంకా నేను కొనాల్సిన కొన్ని సప్లైస్ ఉన్నాయి, అవి నేను లాస్ట్ టైం మర్చిపోయాను. సో ఈసారి ఇంకా మొత్తం 100% ఈసారి పర్చేస్ అయిపోయింది క్రాఫ్ట్స్కి సంబంధించి. సో క్రాఫ్ట్ షాప్ ఏంటంటే గుప్తా ఆర్ట్ స్టోర్ అనమాట పేరు. అది ఖజానా పక్కనే ఉంటుంది, ఫ్లైఓవర్ కింద. చూపిస్తాను. సో ఇదే గుప్తా ఆర్ట్ స్టోర్. ఇక్కడే నేను నా సప్లైస్ అన్ని కొనుక్కుంటాను క్రాఫ్ట్ స్టూడియోకి. సో చూసుకుంటున్నాను నాకు ఏ సూట్ అవుతాయి ఏంటి అనేది. సో ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే చాలా కాస్ట్లీ. క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ చాలా కాస్ట్లీ. సో మా పర్చేస్ అంతా అయిపోయింది. ఇంకా బిల్లింగ్కి ఇచ్చేసాను నాకు కావాల్సినవన్నీ. ఇంకా అక్కడ నుండి నేను ప్యాకింగ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో వైజాగ్లో నాకు తెలిసి ఒక్క ఆర్ట్ స్టోరే ఉంది. సో నేను అక్కడ ఉంటున్నా కానీ, విలేజ్లో ఉంటున్నా కానీ, నేను ఏం కొనాలన్నా ఇక్కడికే రావాల్సి వస్తుంది. సో అప్పటికే మధ్యాహ్నం అయింది, 12:30 అయిందని చెప్పేసి మేము అలా జ్యూస్ తాగాం. తను నా పక్కనే ఉంది, బట్ తను నేను ఎప్పుడప్పుడే చూపించాను, తను కంఫర్ట్ ఫీల్ అయ్యేంత వరకు. సో మా ఫియాన్సీ వాళ్ళు రీసెంట్గా ఒక ఇల్లు పర్చేస్ చేశారనమాట. సో వాళ్ళ కొత్త ఇంట్లోనే మేము ఆ వర్క్ పెట్టుకున్నాం. వాళ్ళ కొత్త ఇంట్లోనే నేను నా గ్లాస్ బాక్స్ కూడా పెట్టుకున్నాను లాస్ట్ టైం. సో మార్కింగ్స్ అన్నీ ఇస్తున్నాను, యాక్యురేట్గా ఉండాలి, ప్యాకింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఈ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత, నా ప్రాజెక్ట్ ప్లేస్ చేసిన తర్వాత కూడా ఇదే ఫైనల్ ప్యాకింగ్ కావాలన్నమాట. సో అందుకనే జాగ్రత్తగా ప్యాకింగ్ చేస్తున్నాను. సో ఈ ప్యాకింగ్ నేను హార్డ్లీ ఒక 15 minutes to half an hour పడుతుంది అనుకున్నాను, కానీ
2 అవర్స్ పట్టేసింది ప్యాకింగ్ అలా. అతను మా మావయ్య నాకు హెల్ప్ చేస్తున్నారు. నా ఫియాన్సే నా వ్లాగ్ అంతా షూట్ చేస్తుంది ఈరోజు. పిన్ టు పిన్ మెజర్మెంట్స్ అన్నీ నేను పక్కాగా తీసుకుంటున్నాను. నేను ప్యాకింగ్లో పడిపోయి అసలు లంచ్ గురించి మర్చిపోయాను. టైం అలా అయిపోతూనే ఉంది. మా ప్యాకింగ్ అయితే అస్సలు అవ్వటం లేదు. ఇంకా చాలా దానికి మళ్ళీ నేను కార్డ్బోర్డ్ ఇంటి నుంచి తెచ్చాను కదా, కార్డ్బోర్డ్ లేయర్ మళ్ళీ యాడ్ చేయాలి. సో ఇంతవరకు అయితే ప్యాకింగ్ అయింది. సో మా మావయ్యకి చెప్పాను, మావయ్య తినడానికి ఏమైనా తీసుకొని వచ్చేయండి, ఇక్కడే తినేసి మనం బయలుదేరిపోదామని. సో మావయ్య చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ బిర్యానీ తెచ్చాడు. సో నేను వ్లాగ్ షూట్ చేయడం అయితే మర్చిపోయాను. తినేసిన తర్వాత నేను మొత్తం కార్డ్బోర్డ్ లేయర్ యాడ్ చేస్తాను థర్మోకోల్ పైన. ఇంకా ఇదే ఫైనల్ ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవడమే. టైం 3:30 అలా అయింది. మేము ఇంకా మూవ్ అయిపోయాం వాళ్ళ ఇంటి నుండి. మా మావయ్య నా ఫియాన్సే చాలా హెల్ప్ చేశారు ఈరోజు నాకు. నిజంగా నా ఫస్ట్ ప్రాజెక్ట్కి చాలా టైం అయిపోతుంది, చాలా వర్క్ అవుతుంది, మరి తప్పదు. సో అరౌండ్ 3:45 అలా అయింది. నా బైక్ని అయితే స్టార్ట్ చేస్తాను. మా ఆయన కూర్చోమన్నాను. అది ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది డైరెక్షన్స్ ఇస్తున్నాను అనమాట. కొంచెం రిస్కీ జాబే, బట్ తప్పదు. ఎందుకంటే ఇదే నా ఫస్ట్ ప్రాజెక్టు. సో కాస్ట్ కటింగ్స్ కూడా చేయాలి. కాస్ట్ కటింగ్స్ చేయకపోతే మనం ఇంత హార్డ్ వర్క్ చేసి మనకి ఏమీ మిగలదు. సో పర్లేదు, చిన్న రిస్క్స్ మరి చేయాలి. అదైతే అంత వెయిట్ ఏమీ లేదు. హార్డ్లీ 7 to 8 kgs వెయిట్ ఉంటుంది అంతే. సో 4 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. ఆ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 4 అయింది. అలాగ మధ్యలో చాలా బ్రేక్స్ని తీసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే అది ఒకే సైడ్ అలా పట్టుకొని ఉండడం వల్ల మాకి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా బ్రేక్స్ తీసుకున్నాం అనమాట. నాకు నాన్ స్టాప్ 2 hours జర్నీ పడుతుంది వైజాగ్ టు మా ఇంటికి. బట్ మాకు 3 hours పట్టింది. 7:30కి అయితే మేము ఇంటికి వచ్చేసాం. సో బాక్స్ అయితే సేఫ్గా ఇంటికి వచ్చేసింది. జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చేసాం. మా మమ్మీకి చూపించాను. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను ఈ క్రాఫ్ట్ స్టూడియో మీద కొన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను. బట్ ఇదే నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. సో మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాక్స్ని కూడా చూసి. సో చూసారా, నేను అంత ప్లాన్డ్గా అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటేనే నాకు ఈ యాక్యురసీ వచ్చింది. ఎక్కడా గ్యాప్స్ లేవు. సో గ్లాస్ బాక్స్ అనేది చాలా సేఫ్గా ఇంటికి వచ్చింది అనమాట. సో గైజ్, ఇక్కడితో ఈ వ్లాగ్ని నేను ఎండ్ చేస్తున్నాను. సో టేక్ కేర్, బాయ్.